ముందుగా అయితే ఒక కడాయి అయితే పెట్టుకోవాలండి. కడాయి కొంచెం హీట్ అయ్యాక అందులో గీని వేసేసేయాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి అయితే వేసుకున్నానండి. ఎండు కొబ్బరి వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి దోరగా వచ్చే వరకు. ఇవి ఫ్రై అయ్యాక డ్రై ఫ్రూట్స్ కానీ తీసుకోవాలండి. మనము కిస్మిస్, బాదాము, జీడిపప్పు తీసుకొని అందులోనే వేసేసి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఇవి తీసి వేరే బౌల్లో వేసుకోవాలండి. ఇప్పుడైతే అదే ప్యాన్లో మనము ఇవన్నీ తీసుకున్నాక అదే ప్యాన్లో మనము షేమియాని అయితే ఫ్రై చేసుకోవాలండి దోరగా. సిమ్ హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ సేమియా ఫ్రై అవుతుండగా మనము బాగా దోరగా వేయించేసుకోవాలండి. తర్వాత గ్యాస్ పైన ఒకటి కడాయిని అయితే పెట్టుకొని మీకు సరిపడా ఎంత వాటర్ అన్నా పోసుకోండి. అంటే మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారు కదా అంత తీసుకోండి. వాటర్ బాగా మరగాలండి. వాటర్ మరిగేటప్పుడు ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే తీసుకోవాలండి. తర్వాత ఒక కడాయిలో పాలైతే పెట్టుకున్నానండి. ఇంకొక దాంట్లో మరుగుతున్న వాటర్లో సగ్గుబియ్యం అంతా వేసేసి మనము బాగా మరగనివ్వాలండి. అందులోనే ఇప్పుడైతే షుగర్ వేస్తున్నానండి. షుగర్ మీకు తగ్గట్టుగా వేసుకోండి. బాగా మెల్ట్ చేసుకోవాలండి. షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యి బాగా ఉడకాలండి. ఇదంతా ఉడికినాక ముందుగా మనము తీసుకున్న ఇలాచీని అయితే మనము అందులో వేసేసి ఫ్లేవర్ కోసం ఇలాచీని అయితే వేసేయాలండి. తర్వాత సేమియా వేసేది క్లిప్ అయితే పోయిందండి. సో ఇప్పుడైతే నేను మరుగుతున్న వాటర్లో సేమియా అయితే వేసాను. సేమియా వేసాక బాగా కలిపుకోవాలండి. కొంచెం దగ్గర పడేదాకా ఉంచాలండి. సేమియా బాగా దగ్గర పడాలండి కొంచెం. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ అందులోనే వేసేయాలండి. డ్రై ఫ్రూట్స్ అలా వేసేసి కొంచెం కలవబెడితే కొంచెం దగ్గర పడేదాకా ఉండాలండి. కొంచెం దగ్గర పడ్డాక ఇప్పుడు ముందుగా మనం వేడి పెట్టుకున్న పాలను అయితే అందులో వేసేసేయాలండి. పాలను అయితే అందులో వేసేసి ఇంకా కొంచెం దగ్గర పడేదాకా ఉంచి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే ఎంతో ఈజీగా మనకి సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ దిస్ ఛానల్. చూసారు కదా ఫైనలీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది సేమియా అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. బై ఫ్రెండ్స్.